వాడా, మమ్మల్ని రక్తంతో కడిగి పరిశుద్ధపరచువాడా, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. ఈ పొద్దున జామ కాలము ప్రభా నాయన నీ వాక్కు స్వరము మాకు వినిపించిన విధానం కొరకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయనా మీ దాసుని అనుదినము బలపరుస్తున్న విధానం కొరకు, నాయనా ప్రభు, నాయన తండ్రి దేవా, నాయన నీ ప్రజలతో మీరు మాట్లాడుతున్న విధానం కొరకు మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. మరొక్కసారి నైనా నీ వాక్కు స్వరము మాకు వినిపించమని అడుగుతున్నాము. నా నోటి మాట, నా హృదయ ధ్యానాన్ని ప్రభువా నీకు అంగీకారంగా ఉన్నట్లుగా సహాయము కృప కూడా దయచేయమని అడుగుతున్నాము. మమ్మల్ని అందరినీ ప్రభా మీరు స్వాధీనపరచుకోండి. మీ అధికారానికి లోబడుతుండగా అయా నీ వాక్కు స్వరం స్పష్టంగా పరిశుద్ధాత్మ ద్వారా వినేయగలిగిన చెవులు మాకు గ్రహించమని అడుగుతున్నాం తండ్రి దేవా. నైనా ప్రతి బిడ్డ నా ప్రభా నైనా ఆత్మవారు ఏం సెలవిస్తున్నారో ప్రభా తండ్రి అది గ్రహించే శక్తి నాయనా నీ బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ చివరి దినాల్లో నాయనా నీ ఆత్మ ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా, కానీ చాలా మంది గ్రహించలేకపోతున్నారు ప్రభువా. తండ్రి దేవా నాయనా స్పష్టంగా మీరు మాట్లాడమని అడుగుచున్నాం. అయా నాయన ప్రభా తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పున దీవించు, ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ప్రభు దివ్యమైన నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. వీడియో పనిచేయట్లేదు తల్లి, ఏంటో మరి ఏదో ఎర్రర్ చూపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకసారి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25 చదవమ్మా ఒకసారి. 11వ అధ్యాయము 25. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చదవండి. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ఆమేన్. ఆమేన్. ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే, a generous person will prosper. Okay, and he who refreshes, okay, he who refreshes or waters others will also be refreshed అన్నాడు. అంటే ఈ వ్యక్తి ఎవరు? ఈ ఉదార మనసు వాడు ఎవడు? మనము జాగ్రత్తగా బైబిల్ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇతను ఎలాంటి వ్యక్తి అంటే, ఇది ఎప్పుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. మీరు గమనించండి, వాళ్ళు ఇచ్చేవారుగా ఉంటారు. వీళ్ళ గురించి పౌలు గారు ఒక లేఖనము రాశాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. ఒక్కసారి చదవమ్మా. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఆమేన్. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఉత్సాహంగా ఇచ్చేవాడుని దేవుడు ప్రేమించెను అన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి సామెతల గ్రంథంలో రాసిన ఈ వ్యక్తికి, లేకపోతే ఇప్పుడు పౌలు గారు రాసిన వ్యక్తి ఒకరా కాదా? ఒకరే. ఎందుకని? ఔదార్యముగా ఇస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడన్నా కానీ ఇచ్చేటప్పుడు వాళ్ళు సంతోషంగా ఇస్తారు, ఏంటంటే ఆనందంగా ఇస్తారు, ఇచ్చేది ప్రేమతో ఇస్తారు. అలాగే వాళ్ళు ఎవరికన్నా ఉదారం ఇవ్వాలన్నా కానీ వాళ్ళు ఆనందముతో ఇస్తారు. ఎందుకంటే అట్టి వారు దేవుని ప్రేమిస్తున్నారని వాళ్ళకి తెలుసు. నీ ఇచ్చే విధానము ఉత్సాహం లేకపోతే అది దేవుడు ఎలా స్వీకరిస్తాడు? అది ప్రార్థన అవ్వచ్చు అమ్మా, నీ పాటలు అవ్వచ్చు, నీ గానం అవ్వచ్చు, నీ ఆరాధన అవ్వచ్చు, లేకపోతే డబ్బు రూపంలో ఎవరికన్నా దానం చేసేటప్పుడు కూడా అందులో ఉత్సాహం లేకపోతే దేవుడు నేను ఎలా ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావు? ఏదో మాట వరుసగా పాటలు పాడటం కాదు, మాట వరుసగా జీవించడం కాదు దేవుని సంగమా. మనము ఏం చేసినా కూడా అది ఉత్సాహంగా చేయాలి, అలాగే మన హృదయపూర్వకంగా చేయాలి. ఇచ్చేవాడు ఎలా ఉండాలంటే దేవుడి దృష్టిలో ఆయన దేవుని ప్రేమించేవారుగా నువ్వు ఉండాలంటే కనుక నువ్వు ఇష్టడుగా అనగా నువ్వు ఉత్సాహముగా నువ్వు ఇవ్వాలి. అట్టి వారు ఏమవుతున్నారు? ఏం చెప్తున్నాడు సామెతల గ్రంథంలో రాసిన వాడు? పుష్టి నొందుదురు. అంటే ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే
నువ్వు ప్రాస్పర్ అవుతానే ఉంటావు. అన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో. మన యోహాను కూడా రాశాడు. ఆయన 3వ పత్రికలో రాశాడు. మనము హెల్త్ విషయంలో ఏంటి? అన్ని విషయంలో కుటుంబ సమాధానం ఏంటి? అన్ని విషయాల్లో దేవుని సంగమా మనము దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే గనక మనం ఇచ్చేవాడుగా ఉండాలి. అప్పుడు మనం ఏమవుతున్నామంటే దేవుడు మనం ఏది విత్తనం వేసామో, మనం ఇష్టంగా మనం చేసిన పని, ఉత్సాహంగా చేసిన పని దేవుడికి ఇష్టమైతేనే తీసుకుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వు ఇచ్చేది హాఫ్ హార్టెడ్‌నెస్ అంటే హృదయపూర్వకంగా ఇవ్వకపోతే గనక దేవుడు దాన్ని స్వీకరించలేడు. ఉమ్, ఎందుకంటే ఒక పక్క నీ మనసు లోకం మీద ఉంది. ఒక పక్క ఆయన మీద ఉంది. ప్రార్థన చేయాల్సినప్పుడు ప్రార్థన చేస్తాము. లోకపరంగా జీవించేటప్పుడు లోకపరంగా జీవిస్తాం. కానీ దేవుడికి ఇచ్చేది ఎప్పుడన్నా గాని ఆయనకి హృదయపూర్వకంగా, ఉత్సాహముగా ఇవ్వాలని దేవుడు కోరుచున్నాడు. అలాంటి వాడు దేవుడికి ఇష్ట ఇష్టుడు. ఇష్టం. దేవుడు అతన్ని ప్రేమిస్తాడు. బికాజ్ గివింగ్ ఈస్ చేర్‌ఫుల్లీ నాట్ ఫోర్స్‌ఫుల్లీ. ఉమ్, బలవంతం చేయడు దేవుడు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే ఉత్సాహంగా ఇవ్వాలి. బలవంతం ఎప్పుడు చేయడు దేవుడు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. స్వాతంత్రం ఇచ్చాడు. ఎవరిని ఫోర్స్ చేయడు. ప్రేమించుమని, లేకపోతే నువ్వు ఇలా పాడాలని, ఆరాధించాలని, ఆయన పాదాల దగ్గర కూర్చొని మోకరించి ప్రార్థన చేయమని ఎప్పుడు ఫోర్స్ చేయడు. మనం లేఖనములు చదివే కొద్దీ పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అమ్మా! దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఎంత గొప్పవాడు. ఎంత గొప్ప ఆయన సర్వశక్తి గల దేవుడని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే కొద్దీ మనకి లోబడే మనస్సు మనకు కలుగుతుంది. ఆ లోబడే మనస్సు ద్వారా మనం ఇష్టంగా దేవుడికిస్తాం. అంతే తప్ప దేవుడు ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చేయడు. నువ్వు పడుకున్నప్పుడు అలాగే వదిలేసాడు. లేపడు. ఎప్పుడు లేపుతాడంటే తెలుసా? ఆయనకి నువ్విచ్చేది ఉత్సాహంగా ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను చిన్నగా లేపుతాడు. కానీ నీకిష్టం లేనప్పుడు ఎందుకు లేపుతాడు చెప్పండి? దేవుని సంగమా, ఇచ్చేది ప్రేమతో ఇవ్వాలి. 10 మందికి చూపించే విధానము కాదు. నువ్వు చేసే ప్రతి పని ఫరిసీ, సద్దుకాయల్లాగా 10 మందికి మనము కనిపించాలి. 10 మందికి మెప్పు కొరకు జీవించకూడదు మనము. మనం ఏం చేసినా సీక్రెట్‌గానే చేయాలి. ఇచ్చే విధానము సీక్రెట్‌గానే చేయాలి. అంటే రహస్యంగా చేయాలి. రహస్యంలో ఉన్న ప్రార్థన చేసిన వాడు దేవుడు అందరికి బయలుపరుస్తాడు నువ్వెవరు అనేది. హల్లెలూయా. కానీ అందరికి నీకు తెలియపరచాలి, నేను ఇలా చేయాలి, అందరూ చూడాలని అనుకుంటే గనక అది చాలా తప్పు. దేవుని సంగమా మనం లోబడాలి. దేవుడి వాక్యానికి లోబడాలి. అలాంటి వ్యక్తి ఉత్సాహంగా ఇచ్చేవాడు ఎప్పుడైనా గమనించండి. 19వ అధ్యాయము 17వ వచనము సామెతల గ్రంథంలో ఏం చెప్తున్నాడు చూడండి. 19, 17. బీదలను కనికరించువాడు యెహోవాకు ఆడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఆమేన్. ఇది గుర్తుపెట్టుకోండి. పేదవాళ్ళకి కనికరము బీదలను కనికరించువాడు. కనికరించువాడు. పేదల్ని కనికరించువాడు యెహోవాకి అప్పు ఇచ్చును అంటున్నాడు. ఉమ్, అంటే నువ్వు దేవుడికి అప్పు ఇస్తున్నావు. మరి దేవుడు అప్పు ఇస్తున్నప్పుడు తిరిగి ఇవ్వడా? ఇస్తారాయన. మరి ఎలా ఇస్తాడు? ఆకాశ వాకిట్లని విప్పి ఇస్తాడు. నీకు అవసరం ఉన్నప్పుడు నీకు తోడై ఉంటాడు. నీకు హల్లెలూయా. బలం లేనప్పుడు నీకు బలము, శక్తి దయచేస్తాడు. నువ్వు ఒంటరివాడు ఉన్నప్పుడు నీతో వచ్చి సహవాసము చేయవాడాయన. ఆమేన్. దేవుని సంగమా, మనము దేవుడు మనకు ఏమిస్తామో అది తిరిగి తప్పనిసరిగా వస్తుంది మన దగ్గరికి. ఇచ్చేది ఉత్సాహంగా ఇవ్వండి. దేవుడికి ఏది ఇచ్చినా కూడా ఎందుకంటే ఇదే కాదు. దాని తర్వాత భాగం ఉంది. నీరు పోయే వారికి ఆ, నీరు పోయబడును. ఆమేన్. నీరు పోయే వారికి నీరు పోయబడును అన్నాడు. అంటే నువ్వు ఏది చేస్తే నీకు తిరిగి అదే వస్తుంది. నువ్వు కనికరము కలిగిన వాడైతే నీకు కనికరము దినము దేవుడు కనికరము కోసం నువ్వు కనిపెట్టేటప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు. నువ్వు అవసరం ఇచ్చినప్పుడు, నువ్వు అందరికీ అవసరాలకు ఇచ్చినప్పుడు, నీ అవసరం వచ్చినప్పుడు దేవుడు నిన్ను కనికరించి నీ అవసరాన్ని ఆయన తీరుస్తాడు.
నువ్వు ఒకరిని బలపరిచినప్పుడు నీకు బలము లేని దినాన్న దేవుడు ఎవరినో పంపించో లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారానో ఆయన నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఏం చేస్తే అదే పంట నువ్వు కొయ్యాల్సిందే. అది దేవుడి యొక్క నియమము. దాన్ని ఎవరు మార్చలేరు. ఈ భూమి ఉన్నంత కాలము విత్తువాడు విత్తనం వేస్తానే ఉంటాడు. పంట కోసేవాడు పంట కోస్తానే ఉంటాడు. దేవుని సంగమా, అందుకే మనము ఎవరికన్నా ఇచ్చేటప్పుడు గాని అది దేవుడికైనా, మనుషులకైనా అది చేసే విధానం ఎలా ఉండాలంటే 10 మందికి తెలిసే విధానంగా ఉండకూడదు. 10 మందికి చెప్పేది కాదిది. ఎందుకంటే ఇది నీ హృదయపూర్వకంగా ఇష్టంగా ఇస్తున్నావు కాబట్టి అది దేవుడికైనా, మనుషులకైనా ఇచ్చే విధానము మనము నేర్చుకోవాలి. బికాజ్ వన్ హూ గివ్స్ విల్ నెవర్ ల్యాక్. వాళ్ళకి అసలు దేవుని రాజ్యంలో కొదువు అనేది ఉండదు. మీరు చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనము. ఈ సంఘము దేవుని యొక్క సంఘములో మన పౌలు గారు రాస్తున్నాడు. ఈ సంఘము పెద్ద ధనవంత సంఘము కాదు. ధనవంతులు కలిగిన సంఘము కాదు. ఈ సంఘము బహు శ్రమలు పొందుతున్న సంఘము. ఎందుకంటే అనేక విధాలుగా వాళ్ళు శ్రమలు పొందుతున్నారు. ఆ శ్రమలో ఈ యొక్క సంఘాన్ని అంటే మాసిడోనియా సంఘాన్ని గురించి కొరింథీయులకు గారు చెప్తున్నాడు. మాసిడోనియాలో ఒక సంఘం ఉంది. ఆ మాసిడోనియాలో సంఘం గురించి ఇక్కడ పత్రికలో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండమ్మా. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఆమేన్. ఆమేన్. ఎందుకు? వాళ్ళు ఇచ్చేవారుగా ఉన్నారు. ఉమ్, వాళ్ళే శ్రమలు పొందుతున్నారు. వాళ్ళే కష్టంగా ఉన్నారు. వాళ్ళే బాధల్లో ఉన్నారు. వాళ్ళే కొదువులో ఉన్నారు. కానీ దేవుడికి విషయంకొచ్చేసరికి వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు ఉన్న దాంట్లో తీసుకొని ఆ యొక్క దేవుని యొక్క సంఘము విస్తరించబడడానికి వాళ్ళు ఇష్టడుగా, దేవుడికి ఇష్టంగా, ఉత్సాహంగా ఇస్తున్నారు. హల్లెలూయా. చూసారా దేవుని సంగమా? ఇచ్చే విధానం అలా ఉండాలి. మన ఇచ్చే విధానము. మనం దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉండాలంటే గనక నువ్వు ఆయన సమస్తం నీలో ఉన్న హృదయం అంతా ఆయన ముందు దారపోయాలి. ఆయనను నిజంగా నువ్వు ప్రేమిస్తే గనక నీ పాటలు ఎలా ఉంటాయంటే, నీ నీ యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, అవి ఎలా ఉంటాయంటే అది ఆత్మతోనూ, సత్యముతో ఉంటుంది. హల్లెలూయా. ఆ ఆరాధన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ ఆరాధనలో సత్యం లేదనుకోండి, ఆ పాటలో సత్యం లేదనుకోండి, అది ఆత్మ ద్వారా రావట్లేదనుకోండి, ఆయన స్వీకరించుడు. అందుకే ట్రూ జెనరాసిటీ ఈస్ నాట్ అబౌట్ హౌ మచ్ యూ హ్యావ్. ఇట్స్ అబౌట్ హౌ మచ్ యువర్ హార్ట్ హ్యాస్. నీ హృదయంలో కలిగింది ఇవ్వమంటున్నాడు. నీ హృదయానికి తోచింది ఇవ్వమంటున్నాడు. కానీ ఇచ్చేది ప్రేమతో ఇవ్వండి అంటున్నాడు. దేవుని సంగమా, మనము చాలామంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళు ఇస్తానే ఉన్నారు. యేసుప్రభు కూర్చొని ఆలయం దగ్గర కూర్చొని తన శిష్యులతో చూస్తున్నాడు. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు అందరిని చూస్తున్నాడు. ఆ! అందరూ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? ఏమ్మా? ఎందుకు వేస్తున్నా అని చెప్పాడు? వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి వేస్తున్నారు. ఉమ్. కానీ ఈ ముసలావిడ, ఆవిడకు పెద్దావిడ ఏం చేస్తుంది? ఆమెకు ఉన్న దాంట్లో ఇచ్చేస్తుంది. అది సరిపోదని తెలుసు. అయినా కూడా తన హృదయపూర్వకంగా దేవుడు సన్నిధిలోకి ఉట్టి చేతిలో రావద్దని పాత నిబంధనలు చెప్తున్నాడు. కానీ ఇచ్చేది ఆమె ఎలా ఇచ్చింది? ఉన్న దాంట్లో కూడా తిండిలో తీసి ఇచ్చేసింది. ఈ మాసిడోనియా సంఘం కూడా చేసింది అదే. అట్టివారు ఇచ్చేవారుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ దేవుడికి ఏది చేసినా దేవుని సంగమా, మనము ప్రేమ లేకపోతే దాంట్లో, అది సువాసనకరంగా లేకపోతే గనక ఆయన స్వీకరించడు. ఎందుకంటే దేవుని సంగమా, మనము ఇతరులకి ఏం చేయాలి? నీరు పోసేవారుగా ఉండాలి. మన మీద నీరు పోయబడాలంటే ఇఫ్ యూ వాంట్ టు బి రిఫ్రెష్ అదర్స్ హి సెడ్. ఎందుకంటే నువ్వు నీరు పోసే కొద్దీ, అంటే ఈ నీరు పోయటం అంటే ఏంటో నేను చెప్తాను.
అసలు రిఫ్రెష్‌నెస్ అంటే ఏంటో చెప్తాను. వాట్ ఈస్ టు రిఫ్రెష్ అదర్స్? అసలు ఏంటిది? ఈ పదం ఏంటి? నీరు పోయటం అంటే ఏంటి? సంఘంలో అనేక మందున్నారు. ఈ గ్రూప్‌లో అనేక మందున్నారు. వాళ్ళకి ప్రోత్సహించాలి. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రిఫ్రెషింగ్ అదర్స్. నీరు పోయటం అంటే తీసుకొచ్చి ఒక బకెట్ నీళ్లు పోయటం కాదు. దేవుని సంగమా, నీరు పోయటం అంటే వాళ్ళు కూడా నీరు పోసే కొద్దీ వాళ్ళు కూడా ఎదగాలి. నువ్వు చెట్టుకి నీళ్లు పోసేటప్పుడు దేనికి పోస్తున్నావు? దేనికి పోస్తున్నావు? ఎదగడం కోసం. అది బ్రతకటానికి, ఎదగటానికి, తర్వాత ఫలించటానికి మనం దాన్ని నీళ్లు పోస్తున్నాము. ఇప్పుడు ఆ పని చేసేవాడికి కూడా అదే జరుగుతుంది. తన జీవితంలో కూడా అదే జరుగుతుందంటున్నాడు. అని మనము ప్రోత్సహించాలి. ఆయన సంఘాన్ని బలపరచాలి. హ్మ్. ఆయన సంఘాన్ని ఆదరించాలి. మన చాలామంది కన్నీరుతో, దుఃఖముతో, అనేక బాధలతో వస్తారు. వాళ్ళని ఏం చేయాలి? పునరుద్ధరించాలి. వి హావ్ టు రెస్టోర్ దెమ్. అది సంఘం బాధ్యత. వాక్యం వినేసి ఇంటికెళ్ళిపోవటం కాదు మన బాధ్యత. ఎందుకంటే నువ్వు నీరు పోయకపోతే నీ మీద నీళ్లు పడదు మళ్ళీ తర్వాత. తర్వాత వాళ్ళని హెచ్చించాలి. నీలో ఎప్పుడన్నా గాని ఒక విషయంలో ఒక కృపా వరము నీకు కనబడిందంటే అలాంటి వాళ్ళని నువ్వు హెచ్చించాలి. ప్రోత్సహించాలి. వాళ్ళకి ఈ జర్నీలో నువ్వేం చేయాలి? వాళ్ళకి సహాయము చేయాలి. హ్మ్. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేశాడు. ఎవరోనో పంపించి నీకు సహాయం చేశాడు. నిన్ను బలపరిచాడు. ఎవరో ఒకరిని పంపించి. నిన్ను ప్రోత్సహించాడు. నిన్ను ఆదరించాడు. నానా విధాలుగా ఆదరించాడు దేవుడు నిన్ని. అప్పుడు మనము కూడా ఏం చేయాలి? ఇతరుల్ని మనము నీరు పోసేవారుగా ఉండాలి. వి హావ్ టు రిఫ్రెష్ అదర్స్ ఫర్ అస్ టు బి రిఫ్రెష్డ్. మనం వాళ్ళకి నీరు పోయటం వలన ఇదేమవుతుందంటే, వాళ్ళని ఎంకరేజ్ చేయటం వలన, స్ట్రెంగ్తెన్ చేయటం వలన, కంఫర్ట్ చేయటం వలన, రిస్టోర్ చేయటం వలన, అప్‌లిఫ్ట్ చేయటం వలన, సహాయం చేయటం వలన మనం చేసేయగలిగితే గనక వి ఆల్సో విల్ బి రిఫ్రెష్డ్ అంటున్నాడు. లేకపోతే ఏమవుతుందంటే మన పరిస్థితి అలాగే ఉంటుంది. సంఘాన్ని మనల్ని అందరిని కలపడానికి కారణం ఏంటంటే ఒకళ్ళొకళ్ళని మనం లేవనెత్తాలి. ఆయన ప్రేమ మన మధ్యలో ఉండాలి. ఆ ప్రేమ, ఆ ఐక్యత లేకపోతే మీరు దేవుని శిష్యులని ఎలా ఎదుగుతారు వాళ్ళు? ఎలా ఎరిగుంటారమ్మా? మీరు ఒకళ్ళొకళ్ళని ప్రేమించే కదా ఆయన చెప్పింది. నా శిష్యులు అనుదురు అంటాను. హ్మ్. ఆలోచించండి. ప్రభు మాటల్ని ఎంత స్పష్టంగా జాగ్రత్త మనం పరిచయం చేయాలంటే, ఆయన చెప్పిన ప్రతి మాటకి మనం వాల్యూ ఇవ్వాలి. ఇతరుల్ని ప్రేమించమంటే, "ఆ! బ్రదర్ ఐ లవ్ యూ" అని చెప్పి ఎళ్ళిపోవటం కాదమ్మా ప్రేమ అంటే. ప్రేమ అంటే వాళ్ళతో నిలబడాలి. ప్రార్థనలో నిలబడాలి. వాళ్ళు ప్రోత్సహించాలి, బలపరచాలి, ఆదరించాలి. వాళ్ళని హెచ్చించాలి. వాళ్ళకి సహాయము దినాల్లో సహాయము చేయాలి. అది ప్రార్థన ద్వారా మన సహాయం చేయవచ్చు. ఆర్థిక విషయంలో సహాయం చేయవచ్చు. ఆ! ఏ విషయమైనా కూడా దేవుని సంగమా, మనము నీరు పోసేవారుగా మనముండాలి. అప్పుడు మన మీద నీళ్ళు ఆయన పోస్తాడు. ఆమేన్. నువ్వు ఏది చేస్తే అదే చేస్తాడు నీకు. అందుకే దేవుని సంగమా ప్రావెర్బ్స్ 12:25 చూడమ్మా. సామెతలు 12, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనము. మనం 25. ఎలా ప్రోత్సహించాలి చూడండమ్మా. ఒకని హృదయములోని విచారము వాని కృంగజేయును. దయగల మాట దాని సంతోషపెట్టును. ఆమేన్. ఆమేన్. చూసారా? సంఘంలో కృంగిపోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళ హృదయాలు ఎలా ఉంది? కృంగిపోయి ఉంది. మనసు బాధల్లో ఉంటుంది. కానీ నువ్వెళ్ళి దయగలిగిన మాట వాళ్ళకి ఇవ్వగలిగితే, వాళ్ళని సంతోషపెట్టగలిగితే నువ్వు ధన్యుడు. దట్ ఈస్ వాట్ ఎంకరేజ్‌మెంట్ ఈస్ ఆల్ అబౌట్.
ఆ దయగలిగిన మాట కొరకు కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని ఆదరించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రోత్సహించేవారుగా ఉండాలి దేవుని సంగమా. వెన్ యూ స్పీక్ హోప్ టు ది డిస్కరేజ్, యూ ఆర్ రిఫ్రెషింగ్ దెమ్. వాళ్ళకి నిరీక్షణ కలిగించాలి మనం. అందుకే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధల్లో ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఇంకా కృంగి తీయకూడదు. ఇంకా బాధ పెట్టించకూడదు. వాళ్ళ మనసుకి గాయం ఇంకా రేపకూడదు మనము. మనం ఎలా ఉండాలంటే నీరు పోసేవారుగా ఉండాలి. నీరు పోస్తేనే మన మీదకి దేవుడు ఒక దినాన్న మనకు ఆపద కాలంలో ఆయన మన మీద నీళ్లు పోస్తాడు. ఎవరో ద్వారా. మనల్ని రిఫ్రెష్ చేస్తాడు. వెన్ యూ రిఫ్రెష్ అదర్స్ యూ విల్ బి రిఫ్రెష్డ్ అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 13 వచనం చూడు తల్లి. 12, 13. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఆమేన్. ఆమేన్. ఏమి ఇచ్చమన్నాడమ్మా? ఆతిథ్యము. అంటే ఆల్ హాస్పిటల్ హాస్పిటాలిటీ. నీకు ఆ హృదయం ఉండాలి. మనుషులు మీ ఇంటికొచ్చేటప్పుడు, లేకపోతే నీకెప్పుడు సంఘంలో కూడా నీకు హాస్పిటాలిటీ అనేది వరం అది. దేవుని సంగమా, ఈ 9 వరాలతో పాటు చాలా వరాలున్నాయి బైబిల్‌లో. లిదియా ఉంది. ఆమె ఎలాంటి స్త్రీ? పౌలు గారిని తన గృహంలోకి ఆహ్వానించి, ఆమె దేవుని యొక్క వాక్యం వినటానికి సేవకుడిని వాళ్ళని లోనికి రమ్మని చెప్పి, వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళకి జాగ్రత్తగా సమకూర్చింది. అలాగే దేవుడు తన హృదయాన్ని తెరిచాడని చెప్తున్నాడు వాక్యం వినటానికి. అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. మన తెలుగులో అంటారు అతిథి దేవో భవ అంటారు. ఎందుకంటారు? ఒక మనిషిని when somebody comes to your house, you must have the heart of hospitality to welcome them, to make them feel free at home. వాళ్ళకి ఎలా కలగాలంటే ఇది మన ఇల్లేరా, మన సహోదరుడి ఇల్లు, మన సహోదరి ఇల్లు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేవుని సంగమా, అట్టి వారిని మనం ఏం చేస్తున్నామంటే రిఫ్రెష్ చేస్తున్నాం. When you love the Lord's people, that means you love God truly. నువ్వు దేవుని యొక్క ప్రజలను ప్రేమించేవారుగా ఉంటే గనక నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్టే. అసలు నాలో దేవుడి ప్రేమ ఉంది అని నువ్వు ఎలా తెలుసుకుంటావు? చెప్పండమ్మా. కనిపించే మనుషులను నువ్వు ప్రేమించకపోతే ఆ కనబడిన దేవుణ్ణి ఏం ప్రేమిస్తావని చెప్తున్నాడు. కానీ నీలో ప్రేమ ఉంటే గనక when you are loving others, that's a proof that you love God. అది రుజువు. నువ్వు ఇతరుల్ని ప్రేమించేటప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే అది రుజువు. నీలో దేవుడి ప్రేమ తన ఆత్మ ద్వారా కుమ్మరించబడిందని నీకు అర్థమైపోతుంది. దేవుని ప్రేమించి తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడని చెప్తున్నాడు. అందుకే మనం ఎప్పుడు నీరు పోసేవారుగా ఉండాలి సంఘంలో. ఒకవేళ దేవుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అలాంటి మనిషిని నీ ముందు పెట్టాడంటే దేనికి ఆ మనిషిని ఈ తలంపులు ఎందుకు పెట్టాడో ఒకసారి వెళ్ళి నువ్వు కనుక్కోవాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఈ వ్యక్తి వచ్చాడు నీ ముందు, లేకపోతే దేవుడి తలంపు ద్వారా ఈ వ్యక్తి పేరు నీకు తెలియపరిచాడు. వాళ్ళ గృహాల్లో ఏం జరుగుతుందో అని ఫోన్ చేసి కనుక్కుంటే నీకు తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళని ఆదరించటము, ప్రోత్సహించటము, బలపరచటము, సహాయం చేయటము జరుగుతుంది దేవుని సంగమా. ఎందుకంటే మనం ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. రిఫ్రెషింగ్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ స్పిరిచువల్ సపోర్ట్. నీరు పోయటం అంటే ఆత్మీయంగా వాళ్ళని బలపరచటమే. అన్ని విషయాల్లో బలపరచటమే. రోమీయులకు రాసిన పత్రిక 1:11 వచనం చూడమ్మా. 1:11. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరమైదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఏమంటున్నాడు పౌలు గారు?
చదివారా మరి? మళ్ళీ చదవండి. మీరు స్థిరపడవలెనని హ్మ్. అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసము చేత అనగా హ్మ్. మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని. చూసారా? ఒకరి విశ్వాసము ద్వారా, ఆళ్ళ విశ్వాసం ద్వారా మనం ఒకళ్ళొకరిని ఆ ఆదరించాలంటున్నాడు. ఇప్పుడు ఈయన ఈ సంఘానికొస్తున్నాడు. ఏమంటున్నాడు? ఏం తెస్తున్నాడంట? కృపా వరాలు తీసుకొస్తున్నానని చెప్తున్నాడు. హ్మ్. He is coming to the body of Christ to impart a gift, a spiritual gift. ఏం చేస్తున్నాడు? తన వరంలో ఏం చేస్తున్నాడు? ఆయనకున్న వరము మీకిచ్చుటకు మిమ్మును మీకిచ్చుటకు. హ్మ్. ఆయన దగ్గర ఉన్న వరముని రోమీలికి రాసిన పత్రిక రోమీలికి సంఘానికి ఇవ్వటానికి ఆయన వస్తున్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ కృపా వరం ఏంటనేది చెప్పబడలా. కానీ అందుకే సేవకుడు వచ్చేటప్పుడు ఆయన దగ్గర ఉన్న కృపా వరము మోషే మీద ఉన్న ఆత్మ 70 మంది మీదకొచ్చే విధానం మీరు చూసారు పాత నిబంధనలో. హ్మ్. అలాగే దేవుని సంగమా సేవకుడు నేను చెప్పేది దేవుడు పంపించిన సేవకుడు. దేవుడు ఆ సేవకుడిని మీ గృహంలోకి పంపించేటప్పుడు ఆయన గనక మీ కొరకు ప్రార్థన చేసినడలా ఆయన మీద ఉన్న ఆత్మ గాని, ఆయన మీద ఉన్న కృప వరము గాని ఆయన ఏం చేయగలడు? దాన్ని మీతో పంచగలడు. పంచగలిగాడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ కృపా వరము ఆయన మీద ఉన్న కృపా వరము నీకు కూడా ఆయనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు దేవుడు. కానీ మనం ఒకళ్ళొకళ్ళని ఆదరించేవారుగా ఉండాలి. విశ్వాసముతో. స్పిరిచువల్ సపోర్ట్ అనేది మనిషికి కావాలి. అందుకే ఆ సేవకుడు వస్తున్నాడు. ఆత్మీయంగా బలపరచడానికి ఆ సేవకుడు వస్తున్నాడు. దేవుని వాక్యము నీకు తెలియపరిచి నీ గృహాన్ని బలపరచడానికి వస్తున్నాడు. అందుకే దేవుని సంగమా వాళ్ళు ఇదివరకు దినాల్లో సేవకులకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎందుకంటే దేవుడి సన్నిధిని వాళ్ళు తీసుకొస్తున్నారు. దేవుని యొక్క వాక్కుని తీసుకొస్తున్నారు. ఆ గృహంతో ఏం మాట్లాడబోతున్నాడు దేవుడనేది వాళ్ళకి తెలీదు. అందుకే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఆ వాక్కు కొరకు ఎదురు చూచేవారు. ఆ కృప వరము కొరకు ఎదురు చూచేవారు. ఎందుకంటే దేవుని సంగమా సేవకులు మిమ్మల్ని బలపరిచినట్లుగా దేవుడు ఆ సేవకుడిని వాడుకొని మిమ్మల్ని బలపరిచినట్లుగా మీరు ఇతరుల్ని బలపరచాలి. ఆయన నీకు స్పిరిచువల్ సపోర్ట్ ఎలా ఇచ్చాడో చిన్న పిల్లలుగా ఎదిగే వాళ్ళు దేవుడిలో మనము కూడా వాళ్ళని ఎదిగే విధానం మనం నేర్పించాలి. దేవుడు నీకెలా నేర్పించాడో మీరు కూడా వెళ్లి నేర్చుకోవటమే కాదు, ఇతరులకు కూడా మీరు తెలియపరచాలి. దేవుడు మీకు సువార్త ప్రకటించడమే కాదు, మీరు కూడా వెళ్లి సువార్తని ప్రకటించాలి. దేవుడు నిన్ను బలపరిచిన దినాల్లో ఆయన నీకు తోడై ఉన్నాడు. అప్పుడు నీకు కొంతమంది కనబడినప్పుడు వాళ్ళని వెళ్లి బలపరచండి. దేవుడు మాటలను తీసుకొని బలపరచండి. దేవుడు నీకిచ్చిన వరము వాళ్ళ మీదకిస్తాడేమో. దట్ ఈస్ వై హి సేస్ దోస్ హూ రిఫ్రెష్ విల్ ఆల్సో బి రిఫ్రెష్డ్. నువ్వు ఇతరులకి నీళ్లు పోసినప్పుడు దేవుడు నీ మీద కూడా నీళ్లు పోస్తాడు. There is always in the kingdom of God. It's a principle in the kingdom of God. You will reap what you sow. అది గొప్ప ప్రిన్సిపల్ అది. నువ్వు ఏ విత్తనం వేస్తావో అదే పంట కోస్తావు. అది చెడు అయినా, మంచిదైనా. ఏదైనా గాని దేవుని సంగమా when you refresh others, God will refresh you. నువ్వు వేరే వాళ్ళకి సహాయం చేసినప్పుడు దేవుడు నీకు సహాయం పంపిస్తాడు. నువ్వు ఇతరుల్ని పోషించేటప్పుడు దేవుడు నిన్ను పోషిస్తాడు. నువ్వు ఇతరుల్ని బలపరిచేటప్పుడు దేవుడు ఒక దినాన నిన్ను బలపరుస్తాడు. అందరికి అవసరం ఉంటుంది దేవుని సంగమా. ఏదో ఒక దినాన మనకి కావాలి. మనకి బలము కావాలి. మనకి శక్తి కావాలి. కొన్నిసార్లు మనం ఒంటరి వారు అయిపోతాం. ఎప్పుడు ఏది సంభవిస్తుందో మనకి తెలీదు. మనం ఇంతవరకు అందరిని బలపరిచాం కాబట్టి రేపు చాలామంది మనకొచ్చి బలపరుస్తారు. అందుకే మనం దేవుని యొక్క రాజ్యంలో ఒకళ్ళొకరి గురించి మనము ప్రార్థన చేయాలన్నాడు. ఒకళ్ళొకరి గురించి ఆలోచించాలన్నాడు. ఒకరికి సహాయం చేయమన్నాడు. ఈ యొక్క ఆత్మ ఫలము మనం లేకపోతే ఏ రాజ్యంలోకి వెళ్తున్నాం మనం? మరి ఇంతవరకు బైబిల్ చదువుతుంది దేనికి? ప్రభు మాటలు మన హృదయంలో ఉండాలని చెప్పట్లా యోహాను సువార్త 15.
మీరు నాయందు, నా మాటలు మీ యందు. అప్పుడు మీరు ఏదైనా అడగండి, అది మీకు ఇవ్వబడుతుంది అంటున్నాడు. మరి ఆయన మాటలు మనలో ఎంత ఉంది? ఎంత సీరియస్‌గా తీసుకున్నాం ఆయన మాటని? ఎంతమందికి మనం సహాయం చేసేవారు ఉన్నాము? ఎంతమందికి మనం నీరు పోసేవారుగా ఉన్నాము? అనేది ఆలోచించాలి మనం. మార్క్స్ సువార్త 6 అధ్యాయం 31 వచనం చూడమ్మా. 6:31. 6:31. అవును తల్లి. అప్పుడాయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఎలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. అదేనా అన్నా? అవునమ్మా, చదవమ్మా. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకి ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులాయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఆమేన్. ఆమేన్. వెన్ యూ రిఫ్రెష్ టు రెస్ట్ అండ్ కేర్. ప్రభు వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు కొంచెం కాలము అలసట మీరు తీర్చుకొనుడని. అలసట అయిపోయారు, తీర్చుకొనుడి అన్నాడు. హ్మ్. చాలా మందికి అలసట ఉందమ్మా. ఎంతమంది వెళ్ళి వాళ్ళకెళ్ళి రెస్ట్ తీసుకొని నేను చేస్తాను అనేవారు ఎంతమంది ఉంటారు? మీరు గమనించండి. మనము ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వాల్యూ ఇస్తాం. మీకు తెలుసో తెలీదో. ఉన్నవాడు మీ ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకి మర్యాద కొంచెం ఎక్కువ ఇస్తాం. లేని వాడికైతే తక్కువ ఇస్తాం. గమనించారా మీరెప్పుడన్నా? మనిషి హోదాని బట్టి మనం మర్యాదలిస్తాం. కానీ ప్రభు అయితే అలా కాదు. అందరిని ఒకేలాగా చూస్తాడు. వచ్చిన వారు ఆయన దగ్గరికొచ్చి ఎవరన్నా గాని వచ్చినా కూడా ఆయన ప్రేమతోనే మాట్లాడేవాడు. ఆయన ప్రేమతోనే ఆయన ఏదైనా గాని సంభాషణ గాని అంతా ప్రేమతోనే ఉండేది. ఆయన ఎంత ధనవంతుడైనా, ఎంత పేదవాడైనా ఒకే విధిగా చూచేవాడు. కానీ మనం అలా కాదు. ఎవరికి రెస్పెక్ట్ ఎక్కువుంటుందంటే వాడు ఆస్తులు, అంతస్తులు ఉంటే గనక, మంచి హోదా ఉంటే గనక, మంచి ప్రేమ ఉంటే గనక, ఆయన పెద్ద హోదా లేపోతే పెద్ద వ్యక్తి అయితే గనక, అలాంటోళ్ళకి మనం ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాం. మర్యాద చూపిస్తూ ఉంటాం. గమనించారా మీరు? అది వేషధారణ కాదా? అవును. చెప్పండమ్మా, అది వేషధారణ కాదా? వేషధారణ. వేషధారణే అది. ఎందుకంటే పేదవాడితో పక్క నించోమంటావు. అందుకే ఆత్మ వారు మీతో మాట్లాడుతున్నాడు. అందరిని దేవుడు ఒకేలాగా చూచే విధానంగా మనం చూడాలి. ఎవరైనా ఉన్ని హోదా అయితే ఏమైందండి? ఆయన మనిషే గదా! ఆ! మనం మనిషికి విలువిస్తున్నామా? హోదాకి విలువిస్తున్నామా? ధనానికి విలువిస్తున్నామా? అది ఆయన ధనం లేకపోతే ఆయన్ని చూస్తావా నువ్వు? ఆయన ఉన్న ధనం ఎనక ఉన్న ధనాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నావు. ఆయనకు ఎనక ఉన్న హోదాని బట్టి నువ్వు మాట్లాడుతున్నావు. నీ ప్రవర్తన అలాగే ఉంటుంది. మన ప్రవర్తన అలాగే ఉంటుంది దేవుని సంగమా. మీరు చూడండి, గమనించండి. అందరిని ఒకేలా చూస్తామా? చూడము. కానీ దేవుడు చూస్తాడు. అట్టి హృదయం అడగండి దేవుణ్ణి. వెన్ యూర్ రిఫ్రెషింగ్ అదర్స్, దేర్ ఈస్ నో పార్షియాలిటీ. ఇతరులకి నీరు పోసేటప్పుడు ఆయన పెద్దవాడా, చిన్నవాడా ఏమి కాదు. ఎవరిని ఎలా ప్రేమించాలంటే దేవుడిని చూసి నేర్చుకోండి. ప్రభుని చూసి నేర్చుకోండి. ఆయన అందరిని ప్రేమించేవాడు. అందరిని క్షమించేవాడు. కానీ మనం క్షమించలేకపోతున్నాం. మనకు హాని చేసిన వాళ్ళు అస్సలు క్షమించలేకపోతున్నాం. కానీ నీకు క్షమాపణ కావాలి. దేవుడి సన్నిధిలో కూర్చొని
ఏడుస్తావు, బాధపడతావు. ఇలా చేశాను ప్రభువా, ఇలా చేశాను ప్రభువా అని. మీరు చూడండమ్మా, అందుకే అన్యులకి ఎక్కువ ఎగ్జాంపుల్స్ చూపించాడు. యూదుల కన్నా బైబిల్‌లో మీకు కొత్త నిబంధనలో అన్యుల ఎగ్జాంపుల్స్ ఎక్కువ చూపించాడు. వాళ్ళ విశ్వాసాన్ని చూపించాడు. అన్యులకి కలిగిన విశ్వాసము యూదులకి కన్నా ఎక్కువ ఉందని చూపించాడు దేవుడు. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుడి బిడ్డలే కొన్ని సార్లు దేవుడి మాటలు వినరు. మీరు చూడండి, విశ్వాసం పొందినవాడు అందరూ అన్యులే. దేవుడి దగ్గర నుంచి ప్రభువుని పొందుకున్న మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసుకోండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం తీసుకోండి. మీరు చదువుతూ ఉండండి. వాళ్ళందరూ అన్యులే. వాళ్ళు ప్రభు కొరకు వాళ్ళొచ్చారు. పొందుకోవటానికి వచ్చారు. అక్కడ ఉన్న యూదులు పొందుకోలేకపోయారు. కానీ అన్యులు పొందుకొని వెళ్ళిపోయారు దేవుడి దగ్గర నుంచి. ఇప్పుడు మనం దేవుడి బిడ్డలమయ్యాం. అయినా కూడా మనం కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం. మనం కూడా కొంత యూదుల్లాగా ప్రవర్తిస్తున్నాం. దేవుని సంగమా, లూకా సువార్త 10వ అధ్యాయము 33 నుంచి 35 వరకు చదివితే దేవుడు ఒక మనిషిని గురించి మాట్లాడతాడు. చదవమ్మా. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళవానికిచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. ఆమేన్. ఆమేన్. ఏం చెప్పాడు? ఆయన ఎవరికి సహాయం చేశాడు? ఒక యూదునికి. అనాముకి. ఆయన కింద పడిపోయి ఉన్నాడు. తెలియని వ్యక్తి. అవును. ఆయన పడిపోయి దొంగలని దోచేసుకొని సమస్తం దోచుకొని ఆయన కింద పారిపోయి పారిపోయారు. ఆయన యెరికో నుంచి ఆయన యెరూషలేము యెరికోను. అది చాలా డేంజర్. అది మీరు ఆ త్రోవని మీరు చూసారో లేదో మాకు తెలీదు. కానీ అది కొండల మీద నుంచి ఒక్క చాలా డేంజరస్. అక్కడే దాక్కుంటారు దొంగలందరూ. ఆ యొక్క పట్నంలో ఆ యొక్క రోడ్డు మీద ఉన్న వ్యక్తిని చూచి వెంటనే ఏం చేశాడు? జాలిపడ్డాడు. జాలిపడి ఎళ్లి దానికి సహాయం చేశాడు. ఆయనకి తెలీదు, ఎవరో తెలీదు. ఆయన్ని పుండులు కడిగి, ఆ దెబ్బలు కడిగి, నూనె పోసి ఆయన్ని ఏం చేశాడు? తీసుకెళ్ళి ఒక పూటకూళ్ళవాని ఇంటికి తీసుకొని పూటకూలం అంటే ఆ టైంలో ఇన్స్ అనేది ఉండేది. చిన్న హోటల్స్ లాగా ఉంటాయి. ధర్మశాల లాగా ఉంటుంది. అక్కడికెళ్ళి డబ్బులిచ్చి ఆయన్ని జాగ్రత్త చూసుకోమని చెప్పాడు. ఎందుకు దేవుడు అలాంటి ఉదాహరణలు చెప్పాడు? అది యూదులు చెప్తున్నాడు. ఆయన సమరయుడు అని కూడా చెప్పాడు. సమరయుడు అంటే అస్సలు పడదు యూదులకి. కానీ ఎవరిని చూపించాడు దేవుడు? ఎప్పుడు అన్యులు చేసే పనులే చూపించాడు. ఎందుకంటే దేవుని సంగమా, మనం దేవుడి బిడ్డలమై ఉండి కూడా మనం సహాయం చేయము. మనం దేవుడి బిడ్డలమై ఉండి కూడా మనం ఎవరికి మనం వాళ్ళని ప్రోత్సహించము. దేవుడి బిడ్డలనే మనం ప్రోత్సహించము. కానీ బయటోళ్ళు వచ్చి ప్రోత్సహిస్తారు. బయటోళ్ళు వచ్చి మనం ప్రోత్సహిస్తారు. మీరు గమనించండి ఎప్పుడన్నా. దేవుడి బిడ్డలై ఉండి మనం వేరే వాళ్ళకి సహాయం చేయరు. కానీ వాళ్ళు చేస్తారు. వాళ్ళకి దేవుడు ఎవరో తెలీదు. నిజమైన దేవుడు ఎవరో తెలీదు. కానీ సహాయం ఇచ్చే టైంలో వాళ్ళు సహాయం చేస్తారు. మనము తలదించుకోవాలి. దేవుడు మనకి ఆయన వాక్యం ఇచ్చాడు చేయమని. దేవుడు ఆత్మనిచ్చాడు చెయ్యమని. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు ఇతరులు వెళ్ళి నీరు పోయమని. ఇతరులను వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించమని. దేవుడు మనకి చెప్పిన ఆజ్ఞ, మనకి తెలియపరిచిన వాక్కుని వాళ్ళు వేరే వాళ్ళు చేస్తుంటే మనకి ఏం చేయాలి? మనము
ఏమ్మా మీరు ఎప్పుడన్నా క్రైస్తవుల్ని తీసుకొని రోడ్డు మీద అందరికి భోజనం పెడతాం చూసారు ఎప్పుడన్నా? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ సంఘ బ్యానర్‌ని పెట్టి చేస్తారు. వాళ్ళ సంఘం ఎనక బ్యానర్‌ని పెట్టి వాళ్ళు అందరికి ఇది సహాయం చేస్తున్నట్టుగా ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు. నువ్వు రహస్యంలో చేసింది దేవుడు నిన్ని దీవిస్తాడని చెప్పట్లా? వాట్ ద రైట్ హ్యాండ్ డస్ ద లెఫ్ట్ హ్యాండ్ షుడ్ నాట్ నో అంటున్నప్పుడు, ఈ కుడి చేయి చేసిన పని ఎడమ చేయికి తెలియకూడదని చెప్తున్నప్పుడు, నువ్వు అందరికి తెలియపరుస్తుంటే దేవుడు ఆజ్ఞకు లోబడినట్టా కాదా? ఇది చెప్పండి, మీరే చెప్పండి. మనము 10 మందికి మెప్పు కోరుకొని చేయకూడదమ్మా. చేసేదేదంటే దేవుడికి ఇష్టడుగా ఆయన ఒక్కడే చూడాలి మనల్ని. ఆయన మన హృదయము ఎరిగినవాడు. ఆయన చూడాలి అంతే. సో వెన్ యూ రిఫ్రెష్ అదర్స్, గాడ్ విల్ సెడ్ హి విల్ రిఫ్రెష్ యూ. అంతేగాని అందరూ చూసేటట్టుగా మనం చేయకూడదు. మీరు గమనించారా? మీరు సాయిబుల్ని తీసుకోండి, హిందువులని తీసుకోండి, ఎవరిని తీసుకోండి. వాళ్ళ వెనక బ్యానర్ ఉండదు. రోడ్డు మీద నిలబడి భోజనం పెడుతూ ఉంటారు. అది చూడండి, మనము దేవుడు మనకెంత ఇచ్చినా కూడా, మనం మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మనం దేవుడి పిల్లలు, మనం దీవించబడాలి, విస్తరించబడాలి అని ఒక ఇది ఉంది మనలో. కానీ ప్రేమ అయితే ఉండట్లా. కొందరున్నారు, మంచోళ్ళున్నారు, లేకుండా ఉండరు దేవుడి సంఘంలో. వాళ్ళెవ్వరికీ చెప్పరు, ఏం చేస్తున్నారు చెప్పరు. చేస్తారంతే. 10 మందికి చెప్పుకోరు. నేను చేసేది 10 మందికి చెప్పుకోరు. చెప్తే అది సహాయం ఎలా అవుతుందమ్మా? 10 మందికి చెప్పేది సహాయం ఎలా అవుతుంది? 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8 నుంచి మీరు చదివితే, ఒక స్త్రీ ఉండింది. ఎలీషాని ఆమె చూస్తుంది. చదవమ్మా. 2 రాజులు 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం చూడమ్మా. 4:8. 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను కనుక, అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఇంకా చదవనన్న. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట ఆమేన్. ఏం చేసిందమ్మా? అన్నం ఇచ్చింది, భోజనం ఇచ్చింది. ఆయన కొరకు ఒక గది కట్టింది వాళ్ళ ఆయన పర్మిషన్‌తో. తర్వాత ఆమె ఏం చేసింది? షీ కంఫర్టెడ్ హిమ్. మంచము, ఒక మంచం వేసి ఆయనకి విశ్రాంతి కొరకు. ఆమేన్. ఎందుకంటే ఆయన ఒక పట్టణం నుండి ఇంకో పట్టణానికి నడుస్తూ వెళ్తా ఉంటే, ఆ దినాల్లో ఎలా ఉండేది? రిక్షా బండ్లు ఉండేదా? లేదు. నడుస్తూనే ఉండేవాళ్ళు ప్రవక్తలు. యేసుక్రీస్తు ప్రభువుని తీసుకోండి. ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణం, ఇంకో పట్టణం నుంచి ఇంకో పట్టణం నడుస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తిని చూసి ఆమె ఏమనుకుంది? ఇతను నిజంగా దైవజనుడే, సేవకుడే. రండి వచ్చి భోజనం చేయండి. చూసారా? షీ రిఫ్రెష్డ్ హిమ్ అండ్ గాడ్ రిఫ్రెష్డ్ హర్. తర్వాత దేవుడు ఏం చేశాడు? తనకు ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ సేవకుడికి ఏం చేసిందో దేవుడు చూశాడు. చూసారా? ఆ సేవకుడికి ఏం చేసిందో దేవుడు చూశాడు. అప్పుడు ఆయన అడుగుతాడు సేవకుడు, అమ్మా నీకు ఏదైనా కొద్ది ఉందా అని అడుగుతాడు. ఆమె ఏం మాట్లాడలేదు. కానీ గేహాజీ చెప్తాడు, ఆమెకి బిడ్డలు లేరయ్యా అని చెప్తాడు. When you refresh, you will be refreshed.
చూసారా? దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు ఇతరుల కొరకు చేసేటప్పుడు దేవుడు నీ బిడ్డల్ని చూస్తాడు. ప్రేమ అలాంటిది. స్వార్థం చూసుకోదు ప్రేమ. ఎప్పుడు స్వార్థం ఉండదు. నా బిడ్డలకి నేను చేయాలి. నా బిడ్డలకి నేను ప్రార్థన చేయాలి. నా బిడ్డలే రక్షణ పొందాలి. దేవుని సంగమా, మనం ఇతరులకు చేసేది దేవుడు చూస్తున్నాడు కాబట్టి, నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేసినా, చేయకపోయినా, వాళ్ళ మీదకి దేవుడు నీ మీద పెట్టిన దీవెన వాళ్ళ మీదకి రావటం తప్పదు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు వాళ్ళని హెచ్చించేవాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అట్టి హృదయము మీకు ఇవ్వును గాక. ఎందుకంటే దేవుని సంగమా, నీలో ప్రేమ లేకపోతే ప్రేమ శ్రేష్టమైనదన్నాడు. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ ఏది శ్రేష్టమైనది? ప్రేమే అన్న. ఈ లోకాన్ని ప్రేమించాడు దేవుడు. నిన్ను ప్రేమించాడు. మరి నువ్వు వెళ్ళి చెప్పుకుంటావు నేను దేవుని బిడ్డనని. మరి నీ ప్రేమ ఏది? చెప్పండి. మీ ప్రేమ ఏది? మన ప్రేమ దేవుడు చూస్తున్నాడమ్మా. ఆయన పోలిన వారుగా అనుకుంటున్నాం మనము. మరి ఆ పోలికలు ఎక్కడున్నాయి? ఆ ప్రేమించే విధానము, ప్రోత్సహించే విధానము, హెచ్చించే విధానము, బలపరిచే విధానము ఆయన పోలిన వారుగా ఉంటే కనుక మనం కూడా అలాగే చేస్తాం. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, మీరు గనక ఇతరులకి వెళ్ళి నీరు పోస్తే కనుక నేను నీ మీద నీరు పోస్తాను అంటున్నాడు. నీ మీద నీరు పోయబడును అంటున్నాడు. నువ్వు ఏ విత్తనంగా నువ్వు ఇస్తున్నావో, నువ్వు విత్తనం ఏ పంట నువ్వు అదే పంట కోయాల్సిందే కదా అని చెప్తున్నాడు. హల్లెలూయా. తెలిసి కూడా మనం చేయకపోతే అది ఎంత బాధ దేవుడికి. తెలియదని కాదు, మన లేఖనం తెలియదని కాదు, చేసేవారుగా ఉండడం మనకి ఇష్టం లేదు. వినటం వరకే మన పని. వినటం వరకే. మీరు బోయజ్ని తీసుకోండి. ఆయన దేవుడు కనికరము చూపించాడు ఆమెకి. ఆయన తన దాసులు చెప్తాడు, ఆమె పడిపోయిని వదిలేసాయి, ఆమె కొరకు వదిలేసాయి. ఎందుకంటే పేదవాడికి ఇచ్చేటప్పుడు దేవుడికి ఇస్తున్నామని చెప్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? చివరికి ఆమెతోనే పెళ్లి చేయించాడు. అతనితోనే పెళ్ళి అయింది ఆమెకి. మనం ప్రోత్సహించేవాడుగా ఉండాలి. బార్నబా మీరు తీసుకోండి. పౌలు హంతకుడని, ఆయన అందరినీ హింసించాడని శిష్యులందరూ దూరంగా ఉంటే ఈయన ఒక్కడే వచ్చి ఆ శిష్యులకి ఈయన పరిచయం చేశాడు. ఎందుకని? ఆయన పేరేంటి తెలుసా? హీ వాజ్ కాల్డ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ప్రోత్సహించేవాడుగా ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సంఘంలో? మీరు అపోస్తుల కార్యం చదవండి, 4వ అధ్యాయము 36 నుండి 37, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 27వ వచనము మీరు చదవండి అమ్మా. అలాంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో. వీటితో ఎందుకురా బాబు, ఒకప్పుడు ఎలా బ్రతికేయడో నాకు తెలుసు, అమ్మో చాలా దారుణం ఈమె, ఆమె బ్రతుకు నాకు తెలుసు, ఆమెతో వద్దు అని దూరంగా నడిచే వాళ్ళు ఉన్నారు సంఘంలో. కానీ కొందరు వెళ్ళి ఏదైతే దేవుడి పాస్ట్ చూడట్లేదు. దేవుడి గతానికి అసలు సంబంధం లేదు. ఎందుకంటే రక్తంతో కడిగాడు కాబట్టి. ఇప్పుడు ఆమె నూతన సృష్టి. మనం ఆమెని దగ్గర చేర్చుకొని ఇంకా దేవుడి ప్రేమ చూపిపోయి మనం ఏం చేస్తామంటే ఆమెని దూరంగానే వదిలేస్తాం. ఎందుకని మనం పాస్ట్ని చూస్తాం. మరి నీ పాస్ట్, మనం ఎలా ఉన్నా పాస్ట్లో దేవుడు మనల్ని దగ్గర చేర్చలేదు, దగ్గరికి చేర్చుకోలేదమ్మా దేవుడు మనల్ని. మరి మనం ఎందుకు అలా ప్రవర్తిస్తాం వేరే వాళ్ళతో?
అందుకే దేవుని సంగమా, మనము సంఘస్థులు అన్నప్పుడు, మనం ప్రభుని వెంబడిస్తున్నప్పుడు, ప్రభు మనలో కనిపించాలి. ప్రభు ప్రేమ కనిపించాలి. మనం శిష్యులు అని తెలియపరచబడాలంటే, మనం ఒకళ్ళొకళ్ళు ప్రేమిస్తే గనకనే లోకం తెలియపరచబడదు. మనం దేవుని శిష్యులమని. మనం ఎంత జ్ఞానం కలిగినా, దేవుడు ఆత్మ లేకపోతే, దేవుడు ఫలాలు ఎలా వస్తాయేమో మనలో. పిలుపు, కృప, వరాలు ఉచితంగా ఇచ్చేదయి. కానీ ఫలము నీ జీవిత కాలమంతా నువ్వు నేర్చుకోవాల్సిందే. ఒక్క దినాన్న ఫలం ఇచ్చేస్తాడమ్మా. ఒక దినాన్న నీకు రుచిత కృప ఆయన ఇచ్చేస్తాడు వరము. పిలుపు కూడా అలాంటిదే. రోమిలికి రాసిన పత్రిక 11:29 ప్రకారం చెప్తున్నాడు. పశ్చాత్తాపడకుండానే నన్ను పిలిచాడు చాలా మందిని. పశ్చాత్తాపడకుండా కృపా వరాలు ఇచ్చాడు చాలా మందికి. కానీ ఆత్మ ఫలమైతే చివరి వరకు నీ జీవితంలో నువ్వు పనిచేస్తూనే ఉండాలి. ఫలము కొరకు నీ జీవిత కాలం కూడా సరిపోదు. నీలో దేవుడి ఫలం కనిపించాలండి. అందుకే దేవుని సంగమా, మరొక్కసారి ఆ వాక్యం చదువుదాము, ముగిద్దాము. 11వ అధ్యాయము 25వ వచనము, సామెతల గ్రంథము. సామెతలు 11:25. నీతిమంతుల కోరిక ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. ఆమేన్. ఆమేన్. చూసారా దేవుని సంగమా, నువ్వు ఎలా ప్రవర్తిస్తే దేవుడు నీతో కూడా అలాగే ప్రవర్తిస్తాడు. నువ్వు ఎంత కనికరంగా ఉంటావో, ఎంతమందికి నువ్వు సహాయకుడిగా ఉంటావో, ఎంతమందిని నువ్వు బలపరుస్తావో దాన్ని బట్టి ఆధారం ఉంటుంది. నువ్వు కూడా దేవుడు నిన్ను కూడా ఆమేన్, నీ మీద నీళ్ళు పోయబడాలంటే, దేవుడిని రిఫ్రెష్ చేయాలంటే, యూ గాట్ టు రిఫ్రెష్ అదర్స్. యాజ్ యూ బిగిన్ టు రిఫ్రెష్ అదర్స్, గాడ్ విల్ రిఫ్రెష్ యూ యాజ్ వెల్. నువ్వు ఇచ్చే విధానంలో నీకు తిరిగి వస్తుందని చెప్తున్నాడు. ఇవుడి నీకు ఇవ్వబడను అని చెప్పాడు. ఈ ప్రభు మాటల్ని తేలక తీసేయమాకండి. స్పష్టంగా వినండి, పరిశుద్ధాత్మ స్వరము వినండి. ఆయన మాటల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు తన వాక్కు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా,